ఊచకోతాట 30,000 మంది ఉద్యోగులను తీసేసిందట. 30,000 ప్రపంచవ్యాప్తంగా ఒరాకిల్ కంపెనీలో ఉన్న 30,000 మంది ఉద్యోగులను తీసేసింది. మన దేశంలో ఒక్క భారతదేశంలోనే దాదాపు 12,000 మందిని తొలగించింది. మంగళవారం పొద్దున్నే అందరికీ మూకుమడిగా మేల్చిపోయినాయట. నీ జాబ్ ఖతం 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 ఫినిష్ అని వెళ్ళిపోయి రాకని. మరిన్ని తొలగింపులుంటాయన్న వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన. ముగిసిన త్రైమాసికంలో భారీగా లాభాలు. ఏఐలో పెట్టుబడుల కోసం కోతలకు దిగిన అమెరికా టెక్ కంపెనీ. అంటే ఈ జీతాల ఇచ్చే బదులు ఏఐ మీద ఫోకస్ చేద్దామని ఈ జీతాల డబ్బులు అంతా తీసుకుపోయి ఏఐలో పెట్టుబడులు పెడుతుండట. అందుకే ఉద్యోగాలు తీసేసిరట. 30,000 ఉద్యోగాలు అంటే ఏంది చూడండి. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒకేసారి 30,000 మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12,000 మంది భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులే. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1,62,000 మంది ఒరాకిల్ సిబ్బందిలో 18% మందిని తీసేసిందట. నాకు తెలిసి ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. మేనేజింగ్ హోదాల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వేటుకు గురయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటలకు 1,000 మంది సిబ్బందికి ఒకేసారి తొలగింపు మెసేజ్లు వచ్చినాయట.